హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ కుకింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ చాలా బాగున్నారని అనుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారు అన్నది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈరోజు రెసిపీ నాటుకోడి చికెన్ తయారు చేసే విధానాన్ని చూద్దాం రండి. 4 ఉల్లిపాయలు, 5 పచ్చిమిరపకాయలు, వన్ కేజీ నాటుకోడి, కుక్కర్లో నూనె పోసుకోవాలి. నూనె వేడయ్యాక ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత చికెన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో తగినంత ఉప్పు, తగినంత కారం వేసుకోవాలి. నేను కేజీకి చికెన్ సరిపడా కారం వేస్తున్నాను. బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని 10 నిమిషాల పాటు నీరు పోయే వరకు వేయించుకోవాలి. నీరంతా ఇంకిపోయాక ఇందులో ఒక గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. పెద్ద గ్లాస్ నీళ్ళు పోసుకున్నాను. ఇప్పుడు దీన్ని కుక్కర్ మూత పెట్టి 8 విజిల్స్ కొట్టించుకోవాలి. మసాలాకి కావాల్సిన సరుకులు: అల్లం 2 ఇంచీలు, ఎల్లుల్లిపాయ స్పూను, జీలకర్ర స్పూను, ధనియాలు 4 లవంగా మొగ్గలు, 2 ఇలాచీలు, 2 దాల్చిన చెక్క. వీటన్నిటిని పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకుంటే మసాలా అలా తయారవుతుంది. ఇప్పుడు మసాలాని కూరలో కలుపుకుందాం. 8 సీట్లు కొట్టింది. ఇందులో మనం రుబ్బి పెట్టుకున్న గరం మసాలాని వేసుకోవాలి. వేసి బాగా కలుపుకోవాలి.
ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. రుచికరమైన చికెన్ రెడీ. తయారు చేసే విధానాన్ని చూసారు కదండి. నేను చెప్పినట్లుగాని ఈ రెసిపీ ట్రై చేస్తే టేస్ట్ మాత్రం చాలా అద్భుతంగా వస్తుంది. మీరు అందరి కడుపు నింపుకోవడమే కాకుండా ఈ రెసిపీతో మీరు అందరూ మనసును కూడా గెలుచుకోగలుగుతారు. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కింద బెల్ ఐకాన్ ఉంటుందండి, అది ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఆల్ అని వస్తుంది. అది క్లిక్ చేయగానే నేను పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. థ్యాంక్ యూ.